భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది. ప్రస్తుత నీటి మట్టం 55.9 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోంది. ఒక దశలో అయితే 56 అడుగులకు చేరిన వరద ఎగువ ప్రాంతాల నుంచి తగ్గుముఖం పడుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి వరద తగ్గడంతో మరికొద్ది గంటల్లో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వరద ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కూనవరం, యటపాక రహదారితో పాటు చెర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం ప్రాంతాల్లో పలు మార్గాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. రాకపోకలు అధికారులు నిలిపివేశారు. వరదను ఎప్పటికప్పుడు గమనిస్తున్న అధికారులు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. బట్ వరద తీవ్రత తగ్గుముఖం పడుతోందా, ఇంకా స్టేబుల్గా కొనసాగుతోందా? ఏం చెప్తున్నారు అధికారులు? రాజేష్, మధ్యాహ్నం సుమారు అంటే 11 గంటల నుంచి చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిలకడగానే గోదావరి ఒక ప్రవాహం ఉంది. తర్వాత ఒక్కసారిగా 50 అడుగుల పైకి ఉన్నటువంటి గోదావరి క్రమేపీ 2 పాయింట్లు తగ్గుకుంటూ వస్తుందనే పద్ధతి ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇదంతా కూడా ఘాట్స్. ఇవన్నీ కూడా ఒకవైపున పిండి ప్రదానాలు చేసేటువంటి ఘాట్స్ కావచ్చు, మరి కొన్ని పుణ్యస్థానాలు ఆశ్రయించే ఘాట్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతరితర కొన్ని ఇక్కడ పవిత్రమైన కార్యక్రమాలు కొనసాగించేందుకు ఉన్నటువంటి ప్రజెంట్ ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. ఇవన్నీ నార్మల్ డేస్లో ఇవన్నీ కూడా చాలా వరకు ముందు ఇంకా అది ఇక్కడ నుంచి సుమారు ఒక 50 మీటర్ల వరకు కూడా అవి అంత ఘాట్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితి అయితే మొత్తం కూడా మునిగిపోయి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 55.50 అడుగులకు ప్రజెంట్ గోదావరి వద్ద ఉధృతుంది. సుమారు 15 లక్షల క్యూసెక్ నీరు మొత్తం కూడా ధవళేశ్వరంలో కలుస్తుంది. అయితే ఇంకా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఒకవైపు పినపాక నియోజకవర్గంలో కూడా పలు గ్రామాలు, సుమారు 10 గ్రామాల పైగా ఇంకా ఎఫెక్టెడ్ ఉన్నాయి అనేది కూడా అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఇప్పటివరకు సహాయ చర్యలు కూడా అందిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే గోదావరిలో ఒడ్డునున్నటువంటి ప్రజెంట్ విద్యుత్ స్తంభాలు సైతం ఇప్పుడే బయటకు పడుతున్న పద్ధతి ఉంది. మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మార్నింగ్ అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడే కాస్త తగ్గుముఖం పట్టిన గోదావరి సాయంత్రం వరకు అంటే ఇంకాస్త అంటే 7-8 వరకు కూడా 3 ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే అవకాశం మెండుగా ఉంది. ఒకవైపున కోనవరం దగ్గర కాస్త శబరి పోటీ ఎత్తడం వల్లనే ఈ యొక్క వరద ఫ్లో కాస్త ఇక్కడ నిలకడగా ఉంది. అది కాస్త ఫ్రీ అయిపోతే ఇది కాస్త ఇంకాస్త దిగుకు ఎర్లీగా పాస్ అయ్యే అవకాశం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. యాక్చువల్గా అధికారులు అలర్ట్ చేశారు, చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని మొత్తం అలర్ట్ చేశారు. 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా ఇష్యూ చేశారు. బట్ ఇప్పుడు స్టిల్ కంటిన్యూ అవుతుంది. కొద్దిసేపట్లో సాయంత్రం కల్లా వరద కాస్త తగ్గుముఖం పడితే 3వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే